హాయ్ ఫ్రెండ్స్, చరిత్ర తెలుసుకోవడం మన బాధ్యత. ఎప్పుడైతే మనం ఈ భూమి చరిత్ర అలానే ఈ భూమి మీద జరిగిన వాటి చరిత్ర తెలుసుకుంటామో అప్పుడే మనకి వాటి వాల్యూ ఏంటో తెలుస్తుంది. అందుకే ఈ మన వాంటెడ్ హిస్టరీ ఛానల్లో మొత్తం ద వరల్డ్ హిస్టరీని కవర్ చేద్దాం. ముందుగా మన భూమి మీద ఏ జీవి లేనప్పటి నుంచి మనిషి పుట్టుక వరకు, అలానే మనిషి పుట్టిన తర్వాత ఇప్పటి వరకు మొత్తం తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మనిషి పుట్టుకి చాలా థియరీస్ ఉన్నాయి, కానీ సైంటిఫిక్గా ప్రూఫ్ అయిన థియరీ చార్లెస్ డార్విన్. ఈయన రాసిన ద ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ బుక్లో నేచర్ సెలెక్షన్ థియరీ, మానవ పరిణామం ఎలా ఉన్నదంటూ ప్రపంచానికి చాటి చెప్పిన ప్రముఖ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ 1809 ఫిబ్రవరి 12న జన్మించారు. చార్లెస్ డార్విన్ని ఆయన తండ్రి వైద్యుడిగా చేయాలని తప్పించాడు. ఈయనేమో చెట్లు పొట్టులు పట్టుకు తిరిగేవాడు. దాంతో వీడు మన కుటుంబ పరువు తీయడం ఖాయమని నిత్యం కొడుకు డార్విన్పై తండ్రి మండిపడేవారు. చివరికి 1859న మానవాళి పుట్టుక పరిణామం ఎలా జరిగిందో తెలియజెప్పే సిద్ధాంతాన్ని కనిపెట్టారు. అయితే చాలామందికి మనుషులు కోతుల నుంచి వచ్చారు అని అనుకుంటారు, కానీ కోతు నుంచి మనిషి రాలేదు. చింపాంజీలు, గొరిల్లాలు, కోతులు, మనుషులు వీళ్ళ పూర్వీకులు ఒకరే. అంటే వీళ్ళంతా ఒక జీవి నుంచి వచ్చిన వారే. ఆ జీవి ఈ రోజుకి బ్రతికలేదు. అయితే చాలామంది ఒక డౌట్ ఉంటుంది, ఎందుకు మనుషులు, చింపాంజీలు, కోతులు ఆ జీవి నుంచి వచ్చారు అని. అది తెలుసుకునే ముందు భూమి మీదకి మనుషులు ఎలా వచ్చారో తెలుసుకుందాం. భూమి పుట్టి ఇప్పటికీ 470 కోట్ల సంవత్సరాలైంది. అప్పుడు భూమి ఇప్పుడు ఉన్నట్టు ఉండేది కాదు, మొత్తం డిఫరెంట్గా ఉండేది. దాదాపు 15 కోట్ల సంవత్సరాల కిందట వరకు భూమి మీద 7 కాంటినెంట్స్ కలిసే ఉండేవి. భూమిపై పైభాగం అంతా పెంకులా కలిసి ఉండేది. ఇది 66 కిలోమీటర్ల మందంతో 6378 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేదని సైంటిస్టులు తేల్చి చెప్పారు. అయితే ఈ పెంకు ఎగుడు దిగుడుగా ఉండి ఎత్తైన ప్రాంతాలు, లోతైన ప్రాంతాలతో ఉండేది. భూమిపై ఉన్న ఖాళీ స్థలంలో మొదట్లో హైడ్రోజన్, హీలియం, నైట్రోజన్ గ్యాసెస్ ఉండేవి. ఈ పెంకు భాగంలో కార్బన్, ఐరన్ ఉండేవి. అయితే ఈ పెంకు లోపల 6000 డిగ్రీ సెల్సియస్ వేడితో కరుగుతున్న లావా ఉండేది. అప్పుడప్పుడు అగ్నిపర్వతాలు పేలుతుండేవి. మొదట్లో సముద్రాలు లేవు. భూమిపై ఉన్న హైడ్రోజన్, ఆక్సిజన్ గ్యాసెస్ కలిసి నీటి ఆవిరి అణువులుగా మారాయి. ఆ నీరు కొన్ని వేల సంవత్సరాలు వాన నీరుగా భూమిపైకి చేరి లోతైన ప్రాంతాలకు చేరాయి. అవన్నీ నిండి ఈనాటి సముద్రాలుగా అయ్యాయి. అది ఇప్పటికీ 350 కోట్ల ఏళ్ల నాటి పరిస్థితి. అప్పటికి భూమిపై కానీ సముద్రంలో కానీ నలకంత జీవి కూడా లేదు. అయితే భూమిపై హైడ్రోజన్, ఆక్సిజన్ కలిసి వాటర్లో కాంపౌండ్ కింద ఏర్పడింది. అలాగే కార్బన్, హైడ్రోజన్ కలిసి మిథేన్, నైట్రోజన్, హైడ్రోజన్ కలిసి అమోనియా, ఇలా అనేక కాంపౌండ్స్గా ఏర్పడ్డాయి. అప్పటికి భూమిపై ఓజోన్ పొర ఏర్పడలేదు. అందువలన సూర్యునిలోని అల్ట్రావైలెట్ రేస్, వర్షం సమయంలో వచ్చే పిడుగులు మీద అత్యధిక వోల్టేజ్తో కూడిన విద్యుత్ కారణంగా పై కాంపౌండ్ సబ్స్టెన్స్ నుండి ఎమినో యాసిడ్స్ ఏర్పడ్డాయని ఓపెరన్ సైంటిస్ట్ ప్రకటించాడు. అయితే కాలక్రమంలో ఈ ఎమినో యాసిడ్స్ నుంచి ప్రోటీన్ల నుంచి కొలైడ్ కాంప్లెక్స్ సబ్స్టెన్స్, వాటి నుంచి అలా జీవ పదార్థం ఏర్పడిందని సైంటిస్టులు చెప్పారు. అయితే ఈ ప్రాసెస్ అంతా సముద్రంలోనే జరిగింది. అయితే చాలామంది ఈ ఓపెరన్ థియరీని అంగీకరించలేదు. అప్పుడు మిల్లర్ అనే సైంటిస్ట్ దీన్ని ఒక ల్యాబ్లో పరీక్షించాడు. ఎలా అంటే 350 కోట్ల సంవత్సరాల నాటి వాతావరణ పరిస్థితిని మిల్లర్ ప్రయోగంతో సృష్టించారు. అప్పుడు అందరూ నమ్మడం మొదలుపెట్టారు. సరిగ్గా 250 కోట్ల సంవత్సరాల క్రితం ఆ ఏకకణ జీవులు క్రమంగా 2 కణాల జీవులుగా, అవి క్రమంగా పరిణామం చెందాయి అనేది చార్లెస్ డార్విన్ థియరీ. ఈయన దీన్ని కనిపెట్టడానికి చాలా కృషి చేశారు. ఈయన 1831లో బెగిల్ అనే ఓడలో బయలుదేరి దాదాపు ప్రపంచం అంతా తిరిగాడు. వివిధ దీవులు దొరికిన రకరకాల మనిషి ఎముకలను, ఫాజిల్స్ను సేకరించాడు. ఫాజిల్స్ అంటే రాళ్ల మధ్య కూరుకుపోయిన జంతువుల అస్థిపంజరాలు. అయితే మీకు రాళ్ల మధ్యలోకి ఈ ఎముకలు ఎలా వెళ్ళాయని సందేహం వచ్చి ఉంటుంది. మనం ముందు చెప్పుకున్నట్టు ఒకప్పుడు భూమి 7 కాంటినెంట్స్ కలిపి ఒక పెంకులా కలిసి ఉండేది. ఈ పెంకు పదార్థం పొరలుగా ఉంటుంది. పొరల అడుగున ఉన్న లావా కారణంగా కొంచెం కదులుతుంటాయి. అలా కదిలి 7 కాంటినెంట్స్ అయింది. మీరు ఒకసారి వరల్డ్ మ్యాప్ని సరిగ్గా పరిశీలించండి. ఆ వరల్డ్ మ్యాప్ని జిరాక్స్ తీయించి దాంట్లో ఆఫ్రికా అండ్ సౌత్ అమెరికాని కత్తిరించి ఆ 2 ముక్కలను కలపండి. అవి గ్యాప్ లేకుండా చక్కగా కలుస్తాయి. అయితే అప్పుడు వర్షాలతో వరదలు వచ్చినప్పుడు ఆ వరదలో చాలా జంతువులు చనిపోయి వరద నీటితో భూమిపై ఉన్న మట్టితో కలిసి నదిలో కొట్టుకుని పోయి సముద్రంలో అడుగు భాగానికి చేరుతుంది. ఇప్పుడు అడుగున ఉన్న పొర గట్టిపడుతుంది. అలా క్రమంగా అది రాయిలా మారుతుంది. ఆ పొరల మధ్య జంతువుల అస్థిపంజరాలు ఇరుక్కుపోయి చెడిపోకుండా అలాగే ఉంటుంది. కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత భూమి పొరల కదలికల కారణంగా సముద్రం అడుగున గట్టిపడిన భాగం పైకి లేచినప్పుడు జంతువు అవశేషం కూడా పైకి వచ్చి పరిశోధకుల తవ్వకాలు బయటపడుతుంది. అలా డార్విన్ 1831 నుండి 1836 వరకు 5 ఏళ్ల పాటు అనేక దేశాలు తిరిగాడు. తను సేకరించిన పూరెళ్ళు, ఎముకలు అన్నింటినీ పెట్టెలో నింపి ఎప్పటికప్పుడు తిరిగి ప్రయాణం చేసే ఓడల ద్వారా ఇంగ్లాండ్ చేర్చాడు. అలా చేర్చినవి కొన్ని లారీల వస్తువులు అయినాయి. 1836లో ఇంగ్లాండ్ చేరి వాటినంటిని పరిశీలించి పరిశోధన చేసి నేచర్ సెలెక్షన్ థియరీని రాశారు. ఈయన థియరీని అర్థం చేసుకోవడానికి మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏదైనా ఒక చెట్టు తీసుకోండి.
ఏదో ఒక చెట్టు, ఫర్ ఎగ్జాంపుల్ చింత చెట్టును తీసుకోండి. అలాగే నేల మీద ఉండే గడ్డి మొక్కలను కూడా తీసుకోండి. అందులో ఏవి బలమైనవి అంటే మనం చింత చెట్టు అని చెప్తాం. కానీ ఒక పెద్ద గాలివాన వచ్చిందనుకోండి, ఆ గాలి తాకిడికి ఏవి కూలిపోతాయి? చింత చెట్టు. మరి గడ్డి మొక్క ఏమవుతుంది? గాలికి పక్కకు వంగుతాయి, మళ్ళీ నిటారుగా లేస్తాయి. ఇక్కడ బలంగా ఉన్న చింత చెట్టు కన్నా శక్తివంతమైన గడ్డి మొక్క నిలిచింది. అంటే వాతావరణానికి అనుకూలంగా మారుతూ ఉన్నవి భూమి మీద ఉంటాయి, పరిస్థితులకు అనుగుణంగా మారలేనివి అంతరిస్తాయి. అవి భూమి మీద ఎక్కువ రోజులు బతకలేవు. ఏవైతే ప్రకృతికి అనుగుణంగా మారతాయో అవి జీవనం కొనసాగించగలవు. సముద్రంలోని జీవులు ఇప్పటికీ 40 కోట్ల సంవత్సరాల క్రితం చేపలుగా పరిణామం చెందాయి. సముద్రపు ఒడ్డున ఉన్న నాచు మొక్కలు బయటికి అలల వలన భూమి మీద కొట్టుకుని వచ్చినప్పుడు అవి నీటి కోసం భూమిలోకి తమ శరీర భాగాలను విస్తరించడం అలవాటు చేసుకున్నాయి. అలా విస్తరించిన భాగాలే వేరులు. ఇలా వేరులను భూమిలోకి విస్తరించి నీటిని గ్రహించడం నేర్చుకున్నాక అవి నీటి ఒడ్డుకి ఎంత దూరంనైనా బ్రతకగలిగాయి. అలా క్రమంగా అవి అభివృద్ధి చెంది ఇప్పటికీ 36 కోట్ల సంవత్సరాల నాటికి ఈనాటి వృక్షాలుగా పరిణామం చెందాయి. సుమారు 4 కోట్ల సంవత్సరాల క్రితం వనరులు అవతరించాయి. 1 కోటి సంవత్సరాల క్రితం కొన్ని వందల కోతి జాతులు ఈ భూమి మీద ఉండేవి. అయితే వీటిలో ఒక రకమైన తోకలేని కోతులు కూడా ఒకటి. కాలక్రమంలో వీటి నుంచి ఇప్పుడు ఉన్న కోతులు, చింపాంజీలు, గొరిల్లాలు, అలాగే ఒక రకమైన కోతులా ఉండే జీవి వచ్చారు. ఆ జీవి హోమోసిపియన్స్గా పరిణామం చెంది ఇప్పటికీ 44 లక్షల సంవత్సరాల క్రితం మానవులుగా పరిణామం చెందాయి. ఈ జీవులు ఆఫ్రికాలో ఉండేవి. ఇప్పటికీ సుమారు 1 కోటి సంవత్సరాల క్రితం భూమిపై ఉత్తర ప్రాంతంలో మరో మంచు యుగం వచ్చింది. చెట్లన్నీ మంచుతో తడిసి నీరు ఎక్కువై చాలా వరకు చనిపోయాయి. దానితో చెట్ల మీద నివసించే కోతు జాతులన్నీ చెట్ల దిగి నేల మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అవి తినడానికి చెట్ల మీద ఒక పండు కూడా లేదు. అయితే ముందు మనం చెప్పుకున్న ఆ జీవి చెట్లు దిగి మైదాన ప్రాంతంలో వచ్చి ఆకలి తీర్చుకోవడానికి రాళ్ళ మధ్య దాక్కున్న ఎలుకలు, ఉడతలు, తొండలు మొదలైన చిన్న చిన్న జంతువులను చంపి వాటిని తినడం అలవాటు చేసుకున్నాయి. అలా చిన్న జంతువులను తింటూ ఆ జాతి కోతులు భూమి మధ్య రేఖ ప్రాంతం వైపు ప్రయాణం సాగించాయి. ఇదో సుదీర్ఘ యాత్ర. ఈ యాత్రలో మైదాన ప్రాంతంలో సంచరిస్తున్న ఈ కోతులకు చెట్ల మీద ఉన్నంత రక్షణ ఉండేది కాదు. వీటిపైన ఏదో ఒక జంతువు దాడి చేసేది. అందుకు ఇవి వాటి వెనక కాళ్ళపై నిలబడి ముందు కాళ్ళను కొంచెం పైకి లేపి చుట్టూరు చూసుకునేవి. ఏదైనా జంతువు వాటిపైన దాడి చేయడానికి చూస్తుందా లేదా అని చూసుకునేవి. మరలా 4 కాళ్ళ స్థితికి వచ్చేవి. అలా వెనక కాళ్ళ మీద నిలబడినప్పుడు ఏదైనా శత్రువు వస్తే ముందు కాళ్ళతో ఏ రాయినో కర్రనో పట్టుకుని దాడి చేయడం మొదలెట్టాయి. అలా క్రమంగా కొన్ని లక్షల సంవత్సరాల కాల పరిమితిలో పూర్తిగా వెనక కాలుపై నిలబడేటట్లు అవి పరిణామం చెందాయి. వీటి ముందు కాలు బొటనవేలు రాయినో కర్రనో పట్టుకోవడానికి వీలుగా కొంచెం పెరిగి మిగిలిన 4 వేలు ఆపోజిట్ డైరెక్షన్లో ముందుకు సాగాయి. ఆ విధంగా 4 కాళ్ళ జీవి నుంచి 2 కాళ్ళ మీదుగా పూర్తిగా నిలబడింది. అయితే మన డిఎన్ఏ చింపాంజీల డిఎన్ఏ 98% మ్యాచ్ అవుతుంది. అయితే అప్పుడు ఆది మానవుల ఫేస్కి ఇప్పుడు మన ఫేస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మెదడు చిన్నగా, నోరు పెద్దగా ఉంటుంది. అప్పుడు వీళ్ళు పచ్చి మాంసం తినేవారు. అందుకు వీరి నోటికి ఎక్కువ పని పడేది. పచ్చి మాంసం చాలా గట్టిగా ఉండడం వల్ల అది ఎక్కువసేపు నవలాల్సి వచ్చేది. అందువల్ల అప్పటికి అనుకూలంగా వాటి నోరు పెద్దగా ఉండేది. అయితే పచ్చి మాంసంలో పోషకాహారాలు తక్కువగా ఉండడం వల్ల బ్రెయిన్కి కావలసిన పోషకాహారాలు అందక అది చిన్నగా ఉండేది. అయితే అప్పట్లో మన భూమిని ఆస్ట్రాయిడ్స్ ఎక్కువగా ఢీకొట్టేవి. అప్పుడు కూడా ఒక ఆస్ట్రాయిడ్ మన భూమిని ఢీకొట్టడం వల్ల కొన్ని అడవులు కాలిపోయాయి. ఆ అడవిలో ఉన్న జంతువులు కూడా చనిపోయాయి. అయితే ఆదిమానవులు ఒకసారి ఆహారం దొరక్క ఆ అడవిలో కాలి చనిపోయి ఉన్న జంతువులను తిన్నారు. అది వాళ్ళకి ఎంతో నచ్చింది. ఆ క్షణం నుంచి వారు కాల్చిన మాంసాన్ని తినాలి అనుకున్నారు. కానీ వీళ్ళకి అగ్ని ఎలా రప్పించాలో తెలియదు. అయితే మనం ముందుగా చెప్పుకున్నట్టుగా పెద్ద జంతువుల నుంచి వీళ్ళని కాపాడుకోవడానికి ఒకసారి ఆ రాళ్ళతో అడుగున్నప్పుడు అగ్గి వచ్చింది. అలా వారు ఆ అగ్గిని సృష్టించారు, దాన్ని కంట్రోల్ చేశారు. అలా వారు మాంసాన్ని వేటాడి కాల్చుకుని తినేవారు. అలా తినడం వల్ల పచ్చి మాంసంలో కన్నా కాల్చిన మాంసంలో ఎక్కువ పోషకాహారాలు ఉండడం వల్ల బ్రెయిన్ మెల్లగా పెరగడం మొదలైంది. కాల్చిన మాంసం తినడం వల్ల నోటికి పెద్ద పని ఉండేది కాదు, ఎక్కువసేపు నవలాల్సి వచ్చేది కాదు. అలా కొన్ని వేల సంవత్సరాలు మన మెదడు పెరిగి నోటి సైజు తగ్గింది. ఈ మనుషుల పుట్టిక అంతా ఆఫ్రికాలోనే జరిగింది. అక్కడ నుంచి వలస వెళ్ళారు. అందుకే ఇంకా ఆఫ్రికాలో కొంతమంది మన పూర్వీకులానే ఉంటారు. అక్కడ కొన్ని దీవుల్లో అయితే వారు ఇంకా ఇప్పటికీ బట్టలు లేకుండా జీవిస్తున్నారు. వాళ్ళు అక్కడ దొరికిన మాంసాన్ని తింటూ జీవనం కొనసాగిస్తున్నారు. అక్కడికి వేరే వాళ్ళు ఎవరైనా వెళితే వాళ్ళని చంపేస్తారు. అయితే ఈ హోమోసెపియన్స్ పూర్తిగా మనిషిగా మారడానికి చాలా వేల సంవత్సరాలు పట్టింది. వీరు మనుషుల కింద మారడానికి ముందు వీరిని హోమో హ్యాబిలిస్ అనేవారు. అయితే ఆదిమానవులు పూర్తిగా మనుషులు మారుతున్న సమయంలో వాళ్ళ మార్పులను బట్టి వాళ్ళకి పేర్లను పెట్టారు. ఎలా అంటే ముందు 4 కాళ్ళ నుంచి 2 కాళ్ళ మీద నడిచే జీవిని హోమో హ్యాబిలిస్ అన్నారు. ఈ జీవి 18 లక్షల సంవత్సరాల వరకు ఉన్నాయి. ఇవి 140 సెంటీమీటర్ల హైట్ ఉండేవి. ఇవి చిన్న చిన్న జంతువుని చంపి తింటూ బ్రతికేవి. ఆ తర్వాత వీళ్ళ నుంచి వచ్చిన జీవే హోమో ఎరెక్టస్. వీటి పూర్వీకులు హోమో హ్యాబిలిస్. అయితే మనిషి మెదడులో మార్పు ఈ జీవి నుంచి మొదలైంది. వీటికి బలమైన కండరాలు ఉండేవి. వీటి దంతాలు మనలాగే ఉంటాయి. పచ్చి మాంసాన్ని వదిలేసి కాల్చిన మాంసాన్ని తినడం ఈ జీవి నుంచి మొదలైంది. అలాగే అగ్గిని కనిపెట్టడం, దాన్ని కంట్రోల్ చేయడం ఈ జీవి నుంచి మొదలైంది. కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ హోమో ఎరెక్టస్ నుంచి హోమో నియాండర్తలస్ అనే జీవి డెవలప్ అవ్వడం మొదలైంది.
ఇవి సుమారు 2,30,000 సంవత్సరాల వరకు జీవించాయి. వీటి హైట్ 5.6 ఉండేది. ఇవి 80 కేజీల వరకు బరువు ఉండేవి. అయితే ఇవి సుమారు 70 ప్రాంతాల్లో జీవించాయి అని పరిశోధకులు చెప్పారు. ఎందుకంటే వీటి మీద రీసెర్చ్ చేసినప్పుడు వీటి అస్థిపంజరాలు 70 ప్రాంతాల కన్నా ఎక్కువ ప్రాంతాల్లో దొరికాయని వాళ్ళు చెప్పారు. అలా కొన్ని వేల సంవత్సరాల తర్వాత వీటి నుంచి హోమోసేపియన్స్ పరిణామం చెందాయి. హోమోసేపియన్స్ అంటే ఇప్పుడు జీవిస్తున్న మనం అందరం. ఇలా కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఒక రకమైన జీవి నుంచి ఇంకో రకమైన జీవి పరిణామం చెందాయి. అయితే ఈ థియరీని నమ్మేవాళ్ళు ఉన్నారు, అలానే నమ్మలేని వారు కూడా ఉన్నారు. ఈ థియరీని నిజం అని చెప్పడానికి సైంటిఫిక్గా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. అయితే అప్పట్లో చాలా రకాల కోతులు ఉండేవంట. కానీ మనుగడకు అనుకూలంగా లేని కొన్ని వందల జాతులు అంతరించాయి. పరిస్థితులకు అనుగుణంగా అనుకూల లక్షణాలకు మారిన మన పూర్వీక జాతి వాటి లక్షణాలను తన తర్వాతి తరాలకిస్తూ చివరకు అలాంటి అనుకూల లక్షణాలన్నింటినీ సంచరించుకున్న ఒక కొత్త జాతి, అదే నరజాతిగా పరిణామం చెందాయి. ప్రకృతికి అనుగుణంగా మారిన జీవులు మాత్రమే ఇంకా జీవిస్తున్నాయి. అయితే చాలామందికి ఇప్పుడు ఉన్న కోతులు ఎందుకు ఇంకా అలానే ఉండిపోయి అనే సందేహం ఉంటుంది. అయితే అప్పట్లో ఇవి ఉత్తరానికి దిగువ ప్రాంతంలో నివసిస్తూ ఉండేవి. వాటికి ఆహారం ఇబ్బంది లేకపోవడం వల్ల పెద్ద మార్పు ఏమీ జరగనందున ఆ జీవుల్లో మార్పుకు సంబంధించిన లక్షణాలు ఏర్పడాల్సిన అవసరం రాలేదు. అందుకే అవి ఇంకా కోతు జాతులుగానే ఉండిపోయాయి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇప్పటి వరకు మనం ఈ వీడియోలో హ్యూమన్ ఎవల్యూషన్ గురించి తెలుసుకున్నాం. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్